తెలుగు రైతు డైరీ ఫామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో చాప్ కట్టర్ల గురించి తెలుసుకుందాం. డైరీ ఫామ్ రంగంలో చాప్ కట్టర్లకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. చాలా పని అయితే కలిసి వస్తుంది, లేబర్ కలిసి వస్తుంది. మనకి ముఖ్యంగా డైరీ ఫామ్ ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కువగా సూపర్ నేపియర్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఈ సూపర్ నేపియర్ కటింగ్ అనేది చాలా బాగా చేస్తాయి ఈ చాప్ కట్టర్లు. అలాగే చాప్ కట్టర్లో 2 బ్లేడ్, 3 బ్లేడ్, 4 బ్లేడ్ కూడా ఉన్నాయి. అట్లాగే ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్న రైతులకైతే 23 నుంచి 25 వేల మధ్యలో 4 బ్లేడ్ మినీ చాప్ కట్టర్స్ వస్తాయి. అట్లాగే మేము వాడేది మట్టికి ఇప్పుడు 2 బ్లేడ్ అండి. 2 బ్లేడ్ చాప్ కట్టర్ మీరే చూసుకోవచ్చు ఎంత నీట్గా కట్ చేస్తుందో. కాకపోతే దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు గడ్డి ఎక్కువ పెడితే ఆగిపోతుంటుంది, మళ్ళీ వెనక తిప్పి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది మాకు వచ్చేటప్పటికి 36,000 పడిందండి. 3 బ్లేడ్ అయితే ఇంకా బాగుండేది. కాకపోతే కొంచెం వర్షాకాలం తడిగడ్డి ఉండటం వలన చుట్టేసుకుపోతుంటుంది. అట్లాగే లోపల డస్ట్ పట్టేస్తుంటుంది. అంటే తడి వల్ల అక్కడ రేకులకైతే డస్ట్ అంటుకుపోతుంటుంది. దానివల్ల తుప్పు కూడా పట్టి మళ్ళీ రేకులు కట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇలా మనం చేతితో లాక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి వెనక్కి. మీరు కూడా చాప్ కట్టర్ యూజ్ చేస్తున్నారా? అయితే ఏ రకమో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. బేస్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఇలా వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుందండి. దీనివల్ల మెషిన్ నట్స్ బోల్ట్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి.